నమస్తే. విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై కారును ఆటో ఢీకొట్టిన ఘటనలో చిన్నారి మృతి చెందగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కళ్ల ముందే కన్నబిడ్డ మృతి చెందడంతో చిన్నారి తల్లి స్పృహ తప్పి పడిపోయింది. అటుగా వెళ్తున్న మంత్రి సవిత ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ధైర్యం చెప్పారు. చిన్నారి మృతదేహం చూసి మంత్రి సవిత కంటతడి పెట్టుకున్నారు. ఆటోలో ఇరుక్కున్న వారిని మంత్రి సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీశారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన సవిత దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఏంటి అసలు? సుమిత్ర, మంగళగిరి సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం స్థానికంగా చోపలను కలిసివేసింది. ప్రధానంగా ఆటో విజయవాడ నుంచి గుంటూరు వైపు వస్తున్న ఆటోని అటువైపు నుంచి వస్తున్న కారు ఎదురుగా ఢీకొనడంతో ఒకసారి ఆటో తీవ్రంగా దెబ్బతింది. ఆటోలో ఉన్న ఫ్యానులు ఇరుక్కుపోయిన పరిస్థితి. అయితే ప్రమాదంలో ఆటోలో తల్లిదండ్రుల చేతిలో ఉండాల్సిన పసికందు రోడ్డుపై పడి దుర్మరణం చట్టం స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టించింది. కళ్ళ ముందు అప్పుడే తమ ఒడిలో ఉన్న బిడ్డ ఒకసారి అచేతనంగా పడి ప్రాణాలు కోల్పోవడం చూసిన కన్న తల్లిదండ్రులు కూడా తలదిల్లిపోయారు. అప్పుడే అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సవిత తన కాన్వాయిని ఆపి వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. స్వయంగా ఆమె ఆదేశాలు జారీ చేయడం కాదు, ఒక మహిళగా మానవత్వంతో ఆమె అక్కడ వ్యవహరించిన తీరు కూడా ఉన్న ప్రజలు కూడా హర్షాత్మక ఎత్తుతున్నాయి. ఎందుకంటే అంత ఇందులో కూడా ఆమె గర్వంగా వచ్చి ఆటోలో ఉన్న ప్రయాణికులను ఆమె స్వయంగా తన భద్రతా సిబ్బంది సాయంతో బయటికి లాగేందుకు ప్రయత్నించడం, అది బిడ్డ చనిపోయి తల నుంచి రోడ్డు మీద పడి ఏడుస్తున్న ఆ కన్న తల్లిని ఆమె అర్థం చేసుకుని ఓదార్చిన తీరు కూడా చూపడం కూడా ఆకట్టుకుంది. వెంటనే అక్కడ ఎవరైతే క్షతగాతున్నారో వారందరినీ కూడా అంబులెన్స్ తో పాటు అక్కడ అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనాలు కూడా స్థానికంగా ఉన్న మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా తన వాహనంలో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా జరిగింది. దాదాపు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి చూపుల్లో మాత్రం శ్రమలు పెట్టించింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రయాణికులు చూస్తున్నాం, మనం దృశ్యాలు కూడా చూస్తా ఉన్నాము. ఆటో ఒకసారిగా కారు పైకెట్టడం, ఆ లోపల ఉన్న ఇనప కడ్డీల మధ్యలో మొత్తాన్ని ప్రయాణికులు కూడా ఎక్కువ మంది ఎక్కించుకున్న కూడా మనకు కనిపిస్తా ఉంది. పరిమితి మించి ఎక్కించుకోనున్న సమయంలో ఇటువంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇరుక్కుపోయినప్పుడు చాలా మంది ఆ కాళ్ళు చేతులు ఇనప కడ్డీగా సందులు ఇరుక్కుపోయిన నేపథ్యంలో ఆహాకారాలు కూడా చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అయితే మంత్రి మానవత్వంలో స్పందించిన తీరు ఆ సమయంలో అటు అంబులెన్సులు కానీ వెళ్లే వరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి. ప్రమాదాన్ని చూస్తున్నారు తప్ప ఎవరు దగ్గరికి వచ్చి సహాయ చర్యలు చేయట్లేదు. కానీ మంత్రి సవిత మాత్రం వెంటనే కారు దిగి వచ్చి ఆ దగ్గరికి వచ్చి వారిని స్వయంగా ఆమె లాగడం నేపథ్యంలో ఈ రోజు కొంతమంది ప్రాణాలను కాపాడారని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ ఆమె మానవత్వంలో వెళ్తున్న తీరు ఈ రోజు అక్కడ చాలా మంది ప్రాణాలు కాపాడుతుంతో పాటు అప్పుడు ఎవరైతే బిడ్డను కోల్పోయారో ఆ బిడ్డ కుటుంబానికి కూడా మంచి ప్రభుత్వ పరంగా అండగా ఉంటాము. అలాగే ఆమెకు ధైర్యం చెప్పిన పరిస్థితి కూడా సూపర్లు అందరూ కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారో, ఏ విధంగా జరిగిన అంతర్గత పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఈ గతగాత్ర కూడా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఉచితంగా అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టి వైద్యం కూడా పూర్తి ప్రభుత్వ తరఫునే అందిస్తామని కూడా వారికి హామీ ఇచ్చిన పరిస్థితి అక్కడ ఉంది. ఆ మొత్తం ఇప్పుడు బిడ్డను కోల్పోయిన పరిస్థితి సంబంధించి అలాగే ప్రమాదానికి సంబంధించి కూడా మంత్రి అధికారులను విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఎప్పటికీ సమాచారం అందించాలని కూడా ఆమె ఆదేశించి అక్కడ నుంచి ఆసుపత్రులు అందరినీ చేర్చి వారి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యులకు తగిన ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆమె అక్కడి నుంచి గుంటూరు బయలుదేరి వెళ్లారు. సుమిత్ర. రైట్ ప్రసాద్. ఉన్నది చేశారా? ఏదో టవల్ ఏదో మన బండిలో పంపించేయండి.